దాడులు జరిగిన పుంగనూరులోనే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళం వాసులు రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందర్రావు, రమేష్ మహానాడుకు వెళ్లేందుకు పుంగనూరులో టీడీపీ నాయకుల సమక్షంలో యాత్ర మొదలుపెట్టారు. వారిని ఘనంగా సన్మానించి సైకిళ్లకు క్షీరాభిషేకం చేసి జెండా ఊపి ప్రారంభించారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. అప్పుడు మేము బాబుగోరు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళం నుండి బయలుదేరి 2వ తారీఖు గాంధీ జయంతి రోజు బయలుదేరి రాష్ట్రమంతటా ప్రతి నియోజకవర్గాలు కూడా జిల్లాలు కూడా టచ్ చేసుకుంటూ శిబిరాలు టచ్ చేసుకుంటూ ఎక్కడికక్కడికి ఆయన అరెస్టును ఖండిస్తూ మేము యాత్ర కొనసాగిస్తాను. కానీ ఎక్కడా మాకు ఇబ్బంది పెట్టలేదండి. ఇక్కడికి వచ్చి మేము విశ్రాంతి తీసుకొని టీ తాగుతున్నప్పుడు ఇదే ప్లేస్లో ఇదే ప్లేస్ దగ్గర పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు వచ్చి మమ్మల్ని గుడ్డలు ఓడదీసి యాడ్ నుంచి వచ్చారో అక్కడికి వెళ్తారా తనమంతరనేసి చాలా ఇబ్బందికి గురి చేశారండి. అనుకున్నామండి ఇది ఎంత దినిగా ఇదైనప్పుడు తెలుగుదేశం పార్టీ రావడం ఖాయం. రాష్ట్రం మొత్తం మీద 175 కాన్ఫరెన్స్లు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. భారీ మెజార్టీతో 25 ఎంపీలు 175 కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు అందరూ గెలుస్తారు అనుకున్నామండి. అదే మారుగా భారీ మెజార్టీ వచ్చి గెలిచి కూటమి అభ్యర్థులు కూడా గెలిచి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎక్కడైతే మా కార్యకర్తలకు ఆ రోజంతా కష్టపడి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఒక ఉద్దేశంతో అంత పెద్ద సైకిల్ యాత్ర కొనసాగించిన మా తమ్ముళ్లకు ఈ రోజు ఇక్కడ పిలిచి